హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, బాలినేని అండ్ ఉదయ్ భాను వీళ్ళిద్దరు కూడా వైసీపీకి రాజీనామా చేసేసి జనసేనలో చేరారు. కేతి రెడ్డి గారు కూడా జాయిన్ అయిపోతున్నారు అని అంటున్నారు. అయితే మరి వైసీపీలో ఏం జరుగుతుందని చెప్పుకోవచ్చు, మొత్తం ఖాళీ అయిపోతుంది అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, దీని మీద ఒకసారి విశ్లేషణ చేద్దామని చెప్పేసి. మరి దాన్ని ఆయన ఏ విధంగా హ్యాండిల్ చేయబోతున్నారు సార్? జగన్కి తీవ్రమైన ప్రతికూల పవనాలు వాళ్ళ పార్టీలోనే వీస్తున్నాయి. బయట పక్కన పెడితే నిజానికి బయట చంద్రబాబు జగన్ని వేధించాలనుకున్న స్థాయిలో ఏమీ వేధించట్లేదు ఆ స్థాయిలో. కానీ ఆయన పద్ధతిలో ఆయన ఇబ్బందులు అయితే పెడుతున్నాడు. కానీ జగన్కి పర్సనల్గా చంద్రబాబు ఇప్పటివరకు ఏమీ అటాక్ ఇవ్వలేదు. మేబీ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు. ఆ టైమింగ్ ఎప్పుడనేది చూడాలి. ఎందుకంటే జగన్ని ఏది వేధించాలనుకున్నా కొంతవరకు మోడీ గ్రీన్ సిగ్నల్ కూడా అవసరం. సో ఆ యాంగిల్లో పక్కన పెడితే జగన్కి వితిన్ ద పార్టీలో మాత్రం చాలా ఇబ్బందులు అనేవి మొదలైనవి. దానికి కూడా పరోక్షంగా చంద్రబాబు కూడా కారణమైతే ప్రత్యక్షంగా జగనే కారణం. సో ఎందుకంటే జగన్ గత 5 ఏళ్లలో పని విధానం వల్ల జగన్ పార్టీలోనే చాలామంది తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు బయటికి పోయే పరిస్థితి కొంతమందికి ఉంటే కొంతమందికి లేదు. ఇప్పుడు ఏమైందంటే నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీకి రిజైన్ చేసేసి వెళ్ళిపోయాడు. అట్లాగే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను ఆయన కూడా నిన్న వెళ్ళి మన పవన్ కళ్యాణ్తో కలిశారు వీళ్ళిద్దరు. సో కలిసిన తర్వాత వాళ్ళిద్దరు కూడా ఏం చెప్పారంటే మేము వైసీపీలో ఉండలేకపోయినాము, వచ్చేసామని చెప్పారు. ముఖ్యంగా బాలినేని చాలా మాట్లాడారు. తను వైఎస్ఆర్ బంధువు, వైఎస్ఆర్ కోసమే నేను జగన్ పార్టీలో కూడా ఉన్నాను. బట్ నాకు ఇప్పుడు కూడా జగన్ గౌరవమే లేదు. నేను చాలాసార్లు ఏడ్చేడ్చి నా కన్నీళ్ళు ఇంకిపోయాను కూడా చెప్పాడు. సో మొత్తానికి అతను జగన్ దగ్గర ఇబ్బందులు పడినట్టుగా తెలుస్తుంది. చాలామంది ఇబ్బందులు పడినట్టుగానే అర్థమవుతుంది. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా జనసేనలోకి వెళ్ళబోతున్నాడని వార్త వచ్చింది. బట్ ఈరోజు ఆయన ఒక చిన్న వీడియో రిలీజ్ చేశారు. అది నేను ఎప్పటికీ వెళ్ళను, జగన్ వెంటే ఉంటాను, ఎన్ని కష్టాలు వచ్చినా చనిపోయే వరకు జగన్ వెంటే ఉంటాను నేను కూడా ఆయన చెప్పాడు. సో అలా చెప్పిన వాళ్ళు కూడా వెళ్ళరని గ్యారంటీ లేదు. బట్ ఈ రోజుకి ఆయన అలా చెప్పాడు కేతిరెడ్డి ఓపెన్గానే జగన్ మీద విమర్శలు కూడా పెట్టాడు. ఏంటంటే జగన్ ఒక కోటరీలో ఉండిపోయాడు. ఆ కోటరీ మాటలు విని ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకపోవడం, వాళ్ళతో మాట్లాడకపోవడం అనేది జగన్ చేసిన మేజర్ మిస్టేక్ అనేది కేతిరెడ్డి చెప్పాడు. దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనేది కేతిరెడ్డి అనాలిసిస్. అది వాస్తవం కూడా. అందరూ కూడా ఇప్పుడు వైసీపీలో ఇదే విషయాన్ని చెబుతున్నారు. బట్ ఇప్పటికీ జగన్ మారలేదు అంటున్నాడు. ఇప్పటికీ సజ్జల కావచ్చు, మిగతా కోటరీ ఎవరు ఉన్నారో వాళ్ళతోనే కంటిన్యూ అవుతున్నాడు. కాకపోతే కొంతమందితో విస్తృతంగా మాట్లాడుతున్నాడు. కానీ మెయిన్గా వాళ్ళ సలహాలు తీసుకోవడం, వాళ్ళతోనే ప్రధానమైన విషయాల మీద చర్చ చేయడం అనేది ఇప్పటికీ కూడా చాలామందికి జీర్ణం కావట్లేదు పార్టీలో. సో రెండోది మాట్లాడితే బెంగళూరు వెళ్ళి కూర్చోవడం పట్ల కూడా వైసీపీలో సీరియస్ అసంతృప్తి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ పార్టీకి చాలా అవసరం జగన్. ప్రజలకి, పార్టీకి, కార్యకర్తలకి భరోసా ఇవ్వాలి, వాళ్ళతో కలవాలి, వీలుంటే ప్రజా దర్బార్ పేరుతో ఇది చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టి వస్తాడు, విజిట్ చేస్తాడు, మళ్ళీ వెళ్తాడు. గతంలో పవన్ కళ్యాణ్ ఇదే విధంగా వైసీపీ వాళ్ళు విమర్శించారు, ఆయన వీకెండ్ పొలిటీషియన్ అని. ఇప్పుడు ఇతని పరిస్థితి కూడా అయిపోయింది. ఇతను కూడా వీకెండ్ పొలిటీషియన్ లాగా ఇక్కడికి వస్తాడు, 2 రోజులు ఇది చేస్తాడు, మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాడు. అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అనేది అదొక మిస్టరీ. అది రాజకీయ చర్చల కోసం వెళ్తున్నాడని, ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, అంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, దానికోసం ట్రీట్మెంట్ రకరకాలు ఉన్నాయి. కానీ దాన్ని కూడా అతను క్లియర్ చేయలేదు. ఇన్ని రకాల గందరగోళం ఉన్నప్పుడు నేను ఎందుకు వెళ్తున్నాను ఓపెన్గా చెప్పాలి కదా రాజకీయ నాయకులు. అది కూడా చెప్పట్లే. అంటే ఈ ట్రాన్స్పరెన్సీ ప్రజలతో ప్రత్యక్షంగా ఓపెన్గా ఉండకపోవడం, దీనివల్ల జగన్ చుట్టూ నెగిటివ్ నెరేటివ్స్ అనేవి ఇప్పటికి వెళ్తున్నాయి. ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు బాలినేని వెళ్ళిపోయాడు, సామినేని ఉదయ్ వెళ్ళిపోయాడు, కేతిరెడ్డి వెళ్తాడు అంటున్నారు, ఆయన అయితే వెళ్ళనన్నాడు. అట్లాగే దర్శి మాజీ ఎమ్మెల్యే వేణుగోపాల్, మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయన వెళ్ళిపోబోతున్నాడు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెంటెం దొరబాబు ఆయన ఎప్పుడో జనసేనలోకి వెళ్ళబోతున్నాడు అనేది ఎలక్షన్ ముందు కూడా వచ్చింది, కానీ ఆయన వెళ్ళలేదు. సో ఇలాగా చాలామంది అయితే వెళ్తున్నారు.
అయితే వీళ్ళు ఎందుకు తెలుగుదేశంలో కదా వెళ్ళాలి? ఎందుకంటే మెయిన్ పవర్ తెలుగుదేశంలో ఉంది. జనసేనలో పెద్ద పవర్ ఏం లేదు. పవన్ కళ్యాణ్కి ఇంకొక ఇద్దరికి మంత్రులు ఇచ్చారు, కానీ పెద్దగా వాళ్ళకి పవర్ఫుల్ మంత్రిత్వ శాఖలు లేవు. వాళ్ళ పెద్ద పవన్ కళ్యాణ్కి దిక్కు లేదు అక్కడ. పవన్ కళ్యాణే 5 ఏళ్ళు అన్ని మూసుకుని కూర్చుందామని డిసైడ్ అయిపోయాడు. ఆయన చంద్రబాబుని పొగడ్డానికి తప్ప ఆయనకి వేరే నోరే లేదు. అలాంటప్పుడు వీళ్ళు చేరి జనసేనలో ఏం సాధిస్తారు అన్న ప్రశ్న ఇప్పుడు అందరికీ వస్తుంది. సో దీనికి 2 కారణాలు. ఒకటి, తెలుగుదేశంలో చేరడానికి తెలుగుదేశం క్యాడరే ఫర్ ఎగ్జాంపుల్ బాలినేని ఉన్నాడు. బాలినేని మీద ఆల్రెడీ ప్రకాశం జిల్లా తెలుగుదేశం ఇన్ఛార్జి రియాజ్ రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాడు చంద్రబాబుకి. ఈ మధ్య అతని అరాచకాల మీద రిటర్న్గా చంద్రబాబు కంప్లైంట్ ఇచ్చాడు. అట్లాగే అతనికి పోటీగా నిలబడి గెలిచిన దామచర్ల జనార్దన్ కూడా చాలా సీరియస్ అలిగేషన్స్ బాలినేని మీద చేశాడు. సో ఇప్పుడు సడన్గా బాలినేని తెలుగుదేశంలోకి వెళ్తే రెడ్ కార్పెట్ పరిచి అతన్ని తీసుకునే పరిస్థితి తెలుగుదేశానికి లేదు. ఎందుకంటే బలమైన నాయకులు అతనికి వ్యతిరేకంగా తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు, అతని వల్ల బాధలు పడినోళ్ళు గట్టిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు రానివ్వరు. కాబట్టి తనకి తెలుగుదేశంలో వెళ్ళే పరిస్థితి లేదు. పోనీ కాంగ్రెస్లోకి వెళ్ళొచ్చు, ఎందుకు జనసేనలోకి వెళ్ళాడు? చాలామంది వైసీపీ వాళ్ళు ఇదే బాధపడుతున్నారు. పోయి జనసేనలోకి ఎందుకు వెళ్ళావు? అక్కడ నేను ఎవడు పట్టించుకోడు. పవన్ కళ్యాణ్ 2వ అపాయింట్మెంట్ ఇవ్వడు. నువ్వు మంగళగిరి వెళ్తే నువ్వు ఒక చైర్ కూడా కారులో తీసుకెళ్ళు, ఎందుకంటే నీకు అక్కడ చైర్ కూడా ఎవడు వేయడు, ఖాళీలు ఉండవు చైర్లు అక్కడ. నిన్ను ఎవడు లేసి సార్ ఇక్కడ కూర్చోనని అనేవాడు ఎవడు ఉండడు. నీ చైర్ నువ్వే వెళ్ళి తీసుకెళ్ళి కూర్చోవాలి. అలాంటి పరిస్థితి ఉందని కూడా చెప్తున్నారు. అదన్నీ ఆయనకు తెలియదా? మరి ఎందుకు జనసేనలో చేరాడు? ఉదయభాను ఎందుకు జనసేనలో చేరాడు? మిగతా వాళ్ళు కూడా ఆళ్ళ నాని కావచ్చు, జోగి రమేష్ లాంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. వాళ్ళు కూడా మ్యాక్సిమం జనసేనలోకి వెళ్ళాలని అనుకుంటున్నారు. ఎందుకు అంటే తెలుగుదేశంలో చేరడానికేమో తెలుగుదేశంలో బలమైన నాయకత్వం ఆయా ప్రాంతాల్లో ఉండడం వల్ల వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి రావడాన్ని వాళ్ళు గట్టిగా వ్యతిరేకిస్తారు. మనం పోతుల సునీత విషయం చూసాం. ఎమ్మెల్సీకి రిజైన్ చేసింది, వైసీపీ పార్టీకి రిజైన్ చేసింది, తెలుగుదేశంలో చేరి ఎమ్మెల్సీ కావాలనుకుంది. కానీ అక్కడున్న తెలుగుదేశం నాయకులు ధర్నాలు రాస్తారోకలు చేసి ఆ అమ్మాయిని అడ్డుకున్నారు. అదే పరిస్థితి రాష్ట్రం అంతా కూడా ఉంది. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు వైసీపీ అరాచకాలకి వీళ్ళందరూ బలయ్యారు. సో వాళ్ళ వల్ల వీళ్ళు అనేక బాధలు పడ్డారు. ఇప్పుడు వచ్చి వాళ్ళు పార్టీలకు వచ్చి వాళ్ళకి పదవులు చంద్రబాబు ఇస్తే వీళ్ళందరూ గమ్మున ఉంటారు కదా. అందువల్ల రెండోది చంద్రబాబుకి ఏం అవసరం లేదు, వాళ్ళని వైసీపీని వీక్ చేయాలనేది తప్ప చంద్రబాబు టార్గెట్ తన పార్టీలకు వాళ్ళు రావాలనేది చంద్రబాబుకు కూడా లేదు. వైసీపీ వీక్ అయితే చాలు చంద్రబాబుకి. దాంతో వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జనసేనలోకి చేరుతున్నారు. ఎందుకు జనసేనలోకి చేరుతున్నారంటే, ఒకటి తెలుగుదేశం డోర్స్ క్లోజ్ చేసింది, బీజేపీ డోర్స్ క్లోజ్ చేసింది, కాబట్టి ఆ రెండిట్లోకి వెళ్ళలేరు. కాంగ్రెస్లోకి వెళ్ళారనుకో వీళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, వీళ్ళ మీద ఆల్రెడీ వేధింపులు ఉన్నాయి. చంద్రబాబు ఊరుకోడు కాంగ్రెస్లో ఉన్నా. కాబట్టి జనసేనలో వచ్చారనుకో ముందు కేసులు ఎత్తేస్తారు, ఉన్నా కూడా అవి సైలెంట్ అయిపోతాయి. తర్వాత కక్ష సాధింపు ఉండదు, వీళ్ళ ఆస్తుల మీద ఇంకో దాని మీద కక్ష సాధింపులు ఉండదు. అంటే మాకేమీ కొత్తగా అదనంగా ప్రయోజనం రాకపోయినా పర్లేదు, మమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఉంటే ఈ 5 ఏళ్ళు చాలు అని ఒక తలదాచుకునే శిబిరంలాగా జనసేనని వీళ్ళు భావిస్తున్నారు. పోయి ఆడ మనకి వర్షం వస్తేనో ఇంకొకటి వస్తేనో తలదాచుకుంటాం కదా ఎక్కడ. అట్లాగే ఇది జనసేన అనేది వాళ్ళు తలదాచుకుంటున్నారు. ముందు అసలు వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు. మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే ఈ బ్యాచ్ అంత మళ్ళీ అటు జంప్ అవుతారు, నో డౌట్. ఇప్పుడున్న రాజకీయాలు అదే పరిస్థితి. సో ఇక్కడ కూడా ఇప్పుడు మనం చూస్తే బీఆర్ఎస్లో కూడా చాలామంది అన్కండిషనల్గా మేము చేరుతామని మన రేవంత్ రెడ్డికి సిగ్నల్స్ పంపిస్తున్నారు. ఎందుకు? సేమ్ కారణం, కేసులు ఉండవు, 5 ఏళ్ళు మనం ప్రశాంతంగా ఉండొచ్చు, తర్వాత చూసుకుందామని. సో ఇది అందరి పరిస్థితి అదే. జనసేనకి ఎందుకు చేర్చుకుంటుందంటే, ఒకటి వైసీపీ వీక్ అవుతుంది, 2 ఉంటే ఉంటారు, వాళ్ళు ఉన్నా లేకపోయినా మనకు పెద్దగా ఒరిగేదేం లేదు, ఉన్నీలే అని వాళ్ళు అనుకుంటున్నారు. సో జనసేనకైనా తెలుగుదేశానికైనా టార్గెట్ ఏంటి? వైసీపీని బలహీనం చేయడం. ఇప్పుడు జగన్ అత్యవసర సమావేశాలు పెట్టుకున్నాడు, కానీ ఇప్పటికిప్పుడు జగన్ పెట్టుకొని ఏం చేస్తాడు? మిగతా వీళ్ళు ఎందుకు వెళ్ళారు అనేది ఆయనకి తెలుసు, ఎందుకు వెళ్ళారో. తర్వాత ఎవరెవరు వెళ్ళబోతున్నారో తెలుసు, వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ రేపొద్దున వాళ్ళు
గతంలో నువ్వు మాకు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాకేం ఒరగబెట్టావు అనుకుంటారు. నిజానికి ఈయన బాలినేనికి మంత్రి పదవి 2.5 ఏళ్ళు ఇచ్చాడు జగన్. అయినా కృతజ్ఞత ఏముంటుంది? ఇవాళ ఎవడి స్కిన్ వాడు చూసుకోవాలి. రెండోది, ఇతనికి వైసీపీ వాళ్ళు ఇప్పుడు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలు బట్టి ఏంటంటే ఇతనికి ఏవో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. అంటే దాని ఏమంటారు, క్యాసినోలో డబ్బులు పోగొట్టుకున్నాడు శ్రీలంకలో పెద్ద ఎత్తున. అట్లా గుర్ర పందాలు ఉన్నాయి. అందువల్ల ఇతనికి డబ్బులు అవసరం ఉంది కాబట్టి వైసీపీలో ఉంటే ఇబ్బందులు కాబట్టి అటు జంప్ అయ్యాడు అనేది వాళ్ళు అంటున్నారు. ఏ కారణాల వల్ల అయినా కావచ్చు, కానీ మొత్తానికి వైసీపీ ఖాళీ అయితే మాత్రం జగన్కి ఇబ్బంది. అక్కడే లీడర్షిప్ అనేది తెలుస్తుంది. నీకు కొత్త లీడర్షిప్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి, ఉద్యమాలు చేయాలి. మళ్ళీ నీకు అధికారం వస్తుంది అనుకుంటే మళ్ళీ వీళ్ళందరూ వస్తారు. సో లీడర్ ఎప్పుడైనా ఫైనల్గా లీడర్ని చూసే ఓట్లు వేస్తారు, లీడర్ని చూసే ఓడిస్తారు, లీడర్ని చూసే గెలిపిస్తారు ప్రాంతీయ పార్టీల్లో. కాబట్టి వీళ్ళు వెళ్ళినంత మాత్రాన నిజంగా లీడర్షిప్ క్వాలిటీస్ జగన్లో ఉంటే జగన్ మళ్ళీ పార్టీని నిలబెట్టుకోగలుగుతాడు. వీళ్ళు మళ్ళీ అటు జంప్ అయితే అవుతారు. కాబట్టి ఇక్కడ జగన్కి ఇది ఒక